నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఇవాల్టి చిట్ చాట్‌లో భాగంగా మనతో పాటు కోట బొమ్మాలి, మంగళవారం రీసెంట్‌గా వచ్చిన 'ఘాటి' మూవీలో చేసిన యాక్ట్రెస్ కవిత సింధూరి కనుమూరి మనతో పాటు ఉన్నారు. మూవీస్‌లోకి రాకముందు తను వేరు, మూవీస్‌లోకి వచ్చిన తర్వాత వేరు. అసలు మూవీస్‌లోకి ఎలా వచ్చారు? తన జర్నీ ఎలా కొనసాగుతోంది? అసలు అవకాశాలు ఎలా ఉన్నాయి? కవిత గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి తెలుసుకుందాం. హలో కవిత గారు, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. సో అసలు ఫస్ట్ మీ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడ పుట్టారు? ఏం చదువుకున్నారు? ఏం చేయాలనుకున్నారు అసలు? దాని గురించి ఒకసారి చెప్పండి. మాది లక్కవరం అండి, రాజోల దగ్గర, ఈస్ట్ గోదావరి. ఏం చేయాలంటే నన్ను డాడీ 7th క్లాస్లోనే ఎడ్యుకేషన్ ఆఫ్ చేశారు. ఎందుకు అమ్మాయిలకి ఇంతవరకు చాలా ఇంకా అవసరం లేదనా? అప్పుడు ఆ ట్రెండ్ నడిచి ఉండే ఆ టైంలో. ఓకే. ఆ తర్వాత అమ్మాయిల్ని ఎక్కువ చదివించారు. నాకు ఆ గ్యాప్ 2 years గ్యాప్, ఓ కొంచెం లేట్గా పుట్టుంటే నేను కూడా చదువుకునేదాన్ని అనుకుంటాను. డాడీ 7thలో ఎడ్యుకేషన్ ఆఫ్ చేస్తారు. ఇంకా ఇంట్లో మమ్మీతో పాటు ముఖ్యంగా వంటలు మెయిన్. వంటలు నేర్చుకోవడానికే పెళ్ళయ్యే లోపల వంటలు బాగా చేయడం బాగా రావాలి, నాన్ వెజ్ వండడం బాగా రావాలి అనే ఆయన మైండ్ సెట్ అది. వచ్చిన ఆయన వండి పెట్టుకుంటే చాలు అలా. ఇంకా ఆఫ్టర్ 17 ఏజ్లో నాకు మ్యారేజ్ జరిగింది. ఓకే. ఎర్లీగానే చేసేసారు. అంటే మీరే పెద్ద మీ ఇంట్లో? నేనే పెద్ద. ఓకే. నాకు ఒక బ్రదర్ ఉండే. మ్యారేజ్ తర్వాత ఇంకా వెంటనే నాకు 2 kids. ఓ చాలా అంటే రావాల్సిన వయసులో నాకు అసలు ఇండస్ట్రీ అంటే ఏంటో తెలియదు. నాకు అటువైపు వెళ్ళాలనే ఆలోచన కూడా మినిమం లేదు. ఓకే. డాడీ కూడా బాగా స్ట్రిక్ట్. మరి మీ ఫాదర్ సైడ్ చూసుకుంటే ఆయన చాలా స్ట్రిక్ట్. 7thలోనే మార్పిచ్చేశారు. ఎర్లీగా కూడా మ్యారేజ్ చేసేసారు. పిల్లలు కూడా ఎర్లీగానే అయ్యారు. సో మీ అత్త వాళ్ళ సైడ్ అంటే మీ హస్బెండ్ తన నేపథ్యం ఎలాంటిది? ఆయన కూడా ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇది. ఓకే. వాళ్ళంతా ఇంకా మాది ఆయనది ఒకటే నేపథ్యం. అంటే సినిమా అనేది ఇలాకి వెళ్ళడం అనేది అసలు నాకు థాట్ కూడా లేదు. ఓకే. థర్డ్ ప్రాసెస్లో కూడా లేదు అసలు. ఈ కరోనా వచ్చినప్పుడు అనుకోకుండా ఒక సినిమాలో చేయటం వల్ల నేను ఇక్కడికి ఎంటర్ అయ్యాను తప్ప అంతకుముందు అనేది నాన్న బతుకుండగా సంవత్సరానికి ఒకసారి సినిమా చూడడం కూడా నాకు కష్టం. ఓకే. నేను బాగా దెబ్బలు తినేసిన సినిమా వర్షం. ఆయన సంక్రాంతి పందాల్లో ఉన్నారు తెలియదు అని నన్ను మోటివేట్ చేసి మా కజిన్లు ఇద్దరు వర్షం సినిమా మన థియేటర్లో వస్తుంది లక్కవరం రారా అంటే తెలియదు అని అపోహపడి వెళ్ళాను. ఆ థియేటర్లో షాపులు ఉంటాయి కదా, కూల్ డ్రింక్ షాపు, వాళ్ళు చూసి పాపగారు సినిమాకి వచ్చారని పందాల్లో ఉన్నాయనికి వెళ్ళి చెప్పారు. వచ్చి తర్వాత ఉతికారు బాగా. అదే నా లాస్ట్ థియేటర్ సినిమా నా పెళ్లి కాకముందు. అలా ఉన్న నేపథ్యం. ఆఫ్టర్ దాట్ ఇంకా మా ఆయన గారికి కూడా ఎక్కువ సినిమాలకి వెళ్ళి ఆయన కాదు, ఆయన కూడా సంవత్సరానికి ఒకసారి మోస్ట్ ఫ్యామిలీ అంతా వెళ్ళామంటే ఓ మిర్చి సినిమాకి, ఓ బాహుబలి సినిమాకి, అది రొటీన్. ఇంకా థియేటర్ వరకు వెళ్ళామంటే మినిమం ఆయన సినిమాలు ఆడాలి, ప్రభాస్ సినిమాలు ఆడితే మంచి టాక్ వస్తే ఇంకా ఫ్యామిలీ అంతా వెళ్ళి చూసినాయి ఒక 2-3 సినిమాలు ఉంటాయి నా లైఫ్లో థియేటర్లో చూసినవి నేను. అలా ఉన్న నేపథ్యం. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన ఏంటి? ఒక్కొక్క టైంలో ఆయన ఫస్ట్లో నా పెళ్ళి అయ్యేసరికి బ్యాంక్లో చేసుండే. ఓకే. తర్వాత ఊరు సైడ్ వెళ్ళిపోయి అప్పుడు తెలంగాణలో కొంచెం టఫ్ అయింది. ఓకే. ఊరు సైడ్ వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా రొయ్యల చెరువులు, వాటి మేనేజ్మెంట్, వాళ్ళు అక్కడ పనిచేసేవారు. సో మీరంతా కూడా ఊర్లోనే ఉన్నారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా. సో మరి పార్టీలో కూడా జనసేనలో కొన్ని రోజులు వర్క్ చేశారు మీరు. అసలు అంటే మీ కంప్లీట్గా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీరు చెప్పిన విధానాన్ని బట్టి చూస్తే మీరు ఇంటికి అంటే ఒకప్పుడు అందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు. తర్వాత అందరూ బయటకు వచ్చి ఇప్పుడు వర్క్ చేసి ఇండిపెండెంట్ ఉమెన్స్గా మారుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో అంత స్ట్రిక్ట్గా ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఈవెన్ మీ హస్బెండ్ గారైనా కూడా ఇంటి వరకు ఉంటే సరిపోతుంది అనే థాట్ ప్రాసెస్ ఉన్న అతనే. సో అలా ఉన్న మీరు బయటికి ఎలా వచ్చారు? అసలు జనసేన పార్టీలో అంత యాక్టివ్గా అప్పుడు ఎలా పనిచేయగలిగారు? అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే నాకు పెళ్ళైన 3 నెలలకి నాన్నగారు చనిపోయారు. ఓకే. ఇంకా అది ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది లైఫ్లో, దానివల్ల నాన్నగారిని కోల్పోయాం. నాకు మెయిన్ ఎవరైనా కంట్రోలింగ్ అంటే డాడీయే. మా హస్బెండ్ వెరీ ఫ్రెండ్లీ, డాడీ అంత పవర్ఫుల్ కాదు. డాడీ అంటే చుట్టుపక్కల ఉన్న 4 ఊర్లలో భయపడతారు. డాడీని కోల్పోయాగా తెలిసింది నాకు మనుషులు ఇన్ని రకాల ఫేసెస్ ఉంటాయి, ఇన్ని కలర్స్ ఉంటాయి. చావును కూడా అడ్డం పెట్టుకుని మనకు రావాల్సినవన్నీ, అరే పిల్లలు ఉన్నారు ఆవిడకి మతిస్థిమితో ఉండదని కూడా లేకుండా మాకు రావాల్సిన ప్రాపర్టీ అంతా వాళ్ళ అండర్లోకి తీసుకున్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాలో
అప్పుడు దాకా ఒక గూటిలో బ్రతికిన ఇంకా పంజరంలో చిలక అని చెప్పుకోవచ్చు. ఇన్ సెల్ఫ్ నేను కొన్ని తెలుసుకుంటున్నాను. ఏమని, చుట్టాలు, రాజులు, బంధువులు, క్యాస్ట్ ఇంపార్టెంట్ కాదు, మనలోనే మనకు శత్రువులు ఉంటారు. అవకాశం వస్తే అందరి ఫేసెస్ తెలుస్తాయి. ఎప్పుడు డాడీ పక్కింటికి కూడా వెళ్ళనివ్వరు, పక్కింటి వాళ్ళ దగ్గర కూడా కూర్చొనివ్వరు, రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళనివ్వరు అని నేను ఫీల్ అయ్యాను. కానీ అమ్మో ఇలా ఉంటారా బంధువులు అనేది నా ఫస్ట్ రియలైజేషన్. నాకే తెలియకుండా అవి నాయకత్వ లక్షణాల వైపు నన్ను నడిపించింది. ఖచ్చితంగా నేను జనసేన పార్టీలో జాయిన్ అయినా గట్టిగా మాట్లాడాను కాబట్టి ఆ రోజు కళ్యాణ్ గారు మీరు మంచి నాయకురాలు అవుతారమ్మా అని చెప్పారు. అంత గట్టిగా మాట్లాడే తెగింపు నా లైఫ్ నుంచి వచ్చింది. ఇప్పుడు దానికోసం ఇదంతా నేను చెప్పాల్సి వచ్చింది. ఊరికినే ఏదో వెళ్ళిపోయి ఒక రాజకీయ లబ్ధి కోసం నేను రాజకీయాల్లోకి వెళ్ళలేదు. నా వెనకాల ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ వల్ల నేను ఒక నీతి నేర్చుకున్నా. దాని గురించి నేను గట్టిగా మాట్లాడినప్పుడు ఆయన మంచి నాయకురాలు అవుతారు మీరు అని చెప్పారు. సరే, ఫస్ట్ మనల్ని ఆయన ఆహ్వానించినప్పుడు ఏం చేయాలి, మనం పార్టీలో ఏముంటాయి, ఎవరికైనా కష్టం వచ్చిందంటే వెళ్ళి పనిచేయడం, పార్టీలో ఒక నాయకుడు ఏమనుకుంటున్నాడు అనే దాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ఇవే ఉంటాయి. కాబట్టి అవి నాకు దేవుడు ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. వెంటనే గ్రహించి దాన్ని అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పే విధానం నాకు కొంచెం ఇచ్చాడు. దాన్ని నేను ఉపయోగించాను. నాకు మంచి పదవి కూడా వచ్చింది ఆ టైంలో. అలా నేను జనసేన పార్టీ. కానీ తర్వాత చాలా చేంజెస్ జరిగాయి. మీరు కంప్లీట్గా అదంతా వదిలేసి బయటకు వచ్చేసారు. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీరు తర్వాత కొంచెం రెబల్గా మారారని అనుకోవచ్చు. అందరినీ తెలుసుకోవడం, రిలేటివ్స్ అంటే ఇలా ఉంటారా, సమాజం అంటే ఇలా ఉంటుందా, అందుకేనా నాన్న నన్ను ఇంట్లోంచి బయటికి రానివ్వలేదు, బయటకు వచ్చాక మీకు తెలిసింది. సో పార్టీలో జాయిన్ అయ్యారు, అంతా తెలుసుకున్నారు, ఎవరి బాధలు ఎలా ఉన్నాయి అన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించారు. తర్వాత కంప్లీట్గా దాని నుంచి బయటకు వచ్చేసారు. ఏం జరిగింది? నేను ఒక ఎమోషన్తో జనసేన పార్టీలోకి వెళ్ళడం జరిగింది. కానీ ఏ పార్టీ అయినా అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ వేరుంటాయి. చిన్నప్పటి నుంచి నాకు ఇంట్లోంచి బయటకు వెళ్ళడమే తప్పు అన్నట్టుగా పెంచినప్పుడు సడన్గా రాజకీయాల్లోకి ఎంటర్ అవడం వల్ల నేను కల్మషం లేకుండా నాకు తోచినట్టు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ అక్కడ చాలా ఉంటాయి మన సరౌండ్. మనకేంటంటే నిజాయితీ, ముక్కు మీద కోపం, ఏది ఉంటుంది ముఖమే చెప్పేయడం, వీటి వల్ల కొన్నిసార్లు రాజకీయాలకి నిజంగా నా చుట్టూ ఉన్న మనుషులే కరెక్ట్ అనుకుంటాను. నేను కరెక్ట్ అని చెప్పను, వాళ్ళకి నేను అడ్డంగా అనిపించవచ్చు. మేబీ మనకేంటి, మనం కరెక్టే చేస్తున్నాంగా, మనం తప్పేం చేయట్లేదుగా, మీరెందుకు నన్ను ఆపుతున్నారు అనే ఎమోషన్ ఉంటుంది మన దగ్గర. ఓకే, అలా ఉంటే అక్కడ నడవదు. అక్కడ చాలా ఉంటాయి థింగ్స్. అవన్నీ నాకు నిమ్మలంగా అర్థమయ్యేసరికి చాలా టైం పట్టింది నాకు. కానీ నేను నిమ్మళ్ళపోయాను నిజానికి. సో ఆ సిచ్యువేషన్స్ అన్ని గ్రౌండ్లో ఎవరికైనా వైసీపీ పార్టీ వ్యక్తులకి కష్టం వచ్చినా వ్యక్తులు ఎవరు పార్టీ ఎవరు చూడకుండా వెళ్ళిపోయేదాన్ని నేను. ఇప్పుడు కరోనా టైంలో లిటరల్లీ చెప్పుకోవాలంటే, కరోనా టైంలో ఒక సచివాలయంలో పనిచేసే ఒక ఆవిడ తన భర్తను కోల్పోయింది ఒక హాస్పిటల్లో. 30-35 ఏజ్ ఉంటుంది ఆయనకి. ఆ అమ్మాయి ఆల్రెడీ వీడియో బయటికి సర్క్యులేట్ అవుతుంది, ఇది అవుతుంది. మీడియా వాళ్ళు ఆ అమ్మాయికి ఏం సలహా ఇచ్చారు, ఇక్కడ నిన్ను ఎవరు పట్టించుకోరమ్మా, కవితా సింధూరి గారు అని ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ జనసేన లీడరు, ఆవిడకి చెప్తే సొల్యూషన్ వస్తుంది అన్నారు. నేను సచివాలయంలో అమ్మాయిని కదా, నాకు ఆవిడ హెల్ప్ చేస్తారా అంటే, ఆవిడ నువ్వా ఎవరా అని చూడరు, చెప్తే చేస్తారు, మేము చెప్తామని నాకు చెప్పారు. ఇలా అయింది మేడం, వీడియో చూసారా, మీరు రావాలి అని. నేను వెళ్ళిపోయా హాస్పిటల్ మీద యుద్ధం సోషల్ మీడియా పరంగా చేసా, అమ్మాయికి న్యాయం చేసా. కానీ ఆ సిచ్యువేషన్ని ఇంకొంచెం తీసుకోవాలనిపించింది నాకు. కరోనా పేరు చెప్పి హాస్పిటల్స్ ఒక్కడి కోసం కాదు కదా నేను వెళ్ళింది, కానీ హాస్పిటల్స్ తీరి చాలా బాధ కలిగించింది నాకు. వచ్చిన రోగం ఏంటో పూర్తిగా తెలియకుండా, మీకు ఆ మనిషి అంటే 5 లక్షల రూపాయల బెడ్ అయి ఉండొచ్చు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి, కానీ ఆ మనిషిని కోల్పోతే ఎలా ఉంటుందో, లైఫ్లో నేను ఒక మనిషిని కోల్పోయాను, దాన్ని నేను ఫేస్ చేశాను. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను. దాన్ని ఇంకొంచెం తీవ్రంగా చెయ్యాలి, దాన్ని ఏలూరు అక్కడ ఆఫీస్ వరకు తీసుకెళ్ళాలి, ఇంకా పెద్దగా చెయ్యాలి, ఇంకెవ్వరికి ఇలా జరగకుండా చేయాలి అన్నప్పుడు అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళే దానికి ప్రోత్సహించరు. అవన్నీ కొంచెం సెన్సిటివ్ ఫీల్ అయ్యాను నేను ఇలాంటి వాటికైతేనే పనికొస్తాను. ఇక్కడుండి పదవుల కోసం మీరు ఇచ్చిన పదవుల్లో కొలకడానికి నేను రాలే. నా రాజకీయాల్లో నేను ఎందుకు వచ్చానో అదే నేను చేయగలుగుతాను. ఇప్పుడు నన్ను అది చేయనివ్వకపోతే నేను ఉండి కూడా వేస్టే కదా అక్కడ.
ఇంకా నాకు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇంక వెనక ముందు ఆలోచించను, నాకు అనిపించింది చేసుకుంటూ పోతా. ఆ టైంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అరే ఇప్పుడే మంచి పదవులు అయ్యి వచ్చినాయి, నువ్వు మంచి స్థాయికి వెళ్తావు అని నన్ను వారిందామని చూశారు. నేను ఆ టైపు పనిచేసి పదవులను నిలబెట్టుకునే అంత సహనం ఓర్పు నాకైతే లేదు. ఆ మూడ్లో నేను వదిలేశాను. అందరూ అనుకుంటున్నారు రాజకీయాల నుంచి వదిలేసి వెంటనే సినిమా ఇండస్ట్రీకి రావటం వల్ల ఇదేదో ప్లాన్ ఎవరో తీసుకొచ్చారు. నిజంగానే అందరూ అనుకుంటున్నట్టు అట్లా ఏమైనా జరిగిందా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంచి రాజకీయాలు, సినిమా ఏదైనా ఫేమస్ రావాలన్నా, ఏదైనా కోల్పోవాలన్నా, పాడైపోవాలన్నా, మంచి బాగుపడాలన్నా, ఏదైనా సేవ చేయాలన్నా కానీ, సో అవి రెండు కూడా చాలా హైలైటెడ్. ఎక్కువగా జనమైనా ఎవరైనా చూసేది అవి రెండే. సో అప్పుడే పాలిటిక్స్లో ఉన్న కవిత సింధూరి మళ్ళీ వెంటనే అక్కడ నుంచి వదిలేసి మూవీస్లోకి వచ్చింది. షూర్గా డౌట్ వస్తుంది. అది ఏంటంటే మనం ఎదుటి వాళ్ళు నమ్ముతున్నారా నమ్మట్లేదా తర్వాత సంగతి. సో ఏం జరిగిందనేది చెప్పడం అయితే ఇంపార్టెంట్ కదా. సో వదిలేశారు, కంప్లీట్గా వద్దనుకున్నారు ఇంకా రాజకీయాలప్పుడు. వదిలేసిన తర్వాత వెంటనే మూవీ అవకాశాలు వచ్చాయా, లేకపోతే వెళ్దాం అనుకున్నారా? అసలు ఏం జరిగింది అక్కడ? నేను కరోనా వచ్చినప్పుడు కూడా పార్టీలోనే ఉన్నాను. ఎప్పుడైతే కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత కూడా గట్టి గట్టి సవాళ్ళే విసిరాను. అక్కడ ఆయన పేరు చెప్పుకుని ఏ నాయకుడికి కూడా గెలిచిన ఎమ్మెల్యే మీదకి వెళ్ళే సత్తా లేదు. నేను వెళ్ళాను. ఇంత చేసిన అమ్మాయిని నేను సడన్గా మీకు చెప్పాను ఎందుకు ఆపేశాను అని. ఆఫ్టర్ దట్ కరోనా అనేది ఇప్పుడు నా సెల్ఫ్ స్టోరీ ఒకటి ఉంటుంది కదా. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ ఉమెన్. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని పని చేయలే. అక్కడ పెట్టడానికి రెడీగా ఉన్నా కూడా ఒక వ్యక్తి వచ్చి నా ముందు నుంచి మాట్లాడే అవకాశం కూడా నేను ఇవ్వలే. ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేమురా అనే అండర్లో పెట్టా అందరినీ. ఇప్పుడు నా సెల్ఫ్ స్టోరీలో నా భర్త ఒక మిడిల్ క్లాస్ ఆయన వల్ల అయ్యింది ఒక 15-20,000 ఓన్లీ ఇన్కమ్. నేను ఆ ఇన్కంలోనే జాగ్రత్తగా బండిలో పెట్రోల్ పోయించుకుని కష్టపడి నా అంతటి నేను పనిచేసా. ఎవరి దగ్గర నేను రూపాయి ముట్టుకోలే. ఇప్పుడు వచ్చి కరోనా వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఎలా మారినాయో మీకు తెలుసు. లిటరల్లీ కొంతమంది సంఘ సేవకర్తలు వాళ్ళు కూరగాయలు పంచి ఇంటింటికి ఆ సిచ్యువేషన్ వచ్చింది. అది డబ్బులు అందరి దగ్గర ఉండవని కాదు, ఆ టైంలో అసలు షాపులు కూడా మూసేసి ఉండే. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు నా లైఫ్లో ప్రతిదీ, ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే మా ఆయన గారిని ఒక 500 ఇవ్వండి హాస్పిటల్కి వెళ్ళాలి ఇట్లా అలా ఆధారపడిన అమ్మాయిని ఇప్పుడు నా భర్తకే జాబ్ లేదు. మాకు తెలిసిన వాళ్ళు మాకు కూరగాయలు పంపడం అనేది తీసుకోవడానికి నేను చాలా నర్వస్ ఫీల్ అయ్యా, కానీ తీసుకోక తప్పని పరిస్థితి. అంటే కరోనాలో తన జాబ్ పోయిందా? అంటే అప్పుడు అన్ని మూతపడిపోయినాయి, ఎవరు ఏం చేయడం. ఇప్పుడు రొయ్యల చెరువులు పూర్తిగా బ్యాక్గ్రౌండ్ అది, అక్కడ ఎవరు ఏం చేసేది లేదు. ప్రాణం కాపాడుకోవడం ఇంపార్టెంట్. అందరూ ఇంట్లో ఉండాలని ప్రకటించిన తర్వాత నేను ఫస్ట్ టైం నా మనసుకి అసలు నేను పూర్తిగా నా భర్త మీద ఆధారపడిపోయాను అనే విషయం అర్థమైంది ఆ రోజు నాకు. ఓకే, అప్పటికే నేను పార్టీలో కొంత పని చేస్తున్నా, అప్పుడప్పుడే కొంచెం మెచ్యూర్డ్ అవుతున్నాను నేను. అప్పటికి మీ వయసు ఎంత పార్టీలో మీరు వర్క్ చేస్తున్నప్పుడు? 5 years బ్యాక్ అంటే ఒక 29. చాలా చిన్న ఏజ్లోనే మీరు ఆల్మోస్ట్ అన్నీ చూసేశారు. హాస్పిటల్స్లో ఎవరికి ప్రాబ్లం ఉన్నా వెళ్ళడం వల్ల చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ చూశాను నేను నా కళ్ళతో. అందరూ తిట్టేవారు, మీకు 2 పిల్లలు ఉన్నారు, మీరు ఎలా వెళ్ళిపోతారు హాస్పిటల్కి అది ఇది అని. నాకు ఓకే, దేవుడు ఓపిక ఇచ్చాడు. అక్కడ చాలామంది మనుషుల్ని కోల్పోవడం అవన్నీ చూసి నాకు సడన్గా భయం పట్టుకుంది. ఇది రియల్. అసలు నాకు కానీ నా భర్తకు కానీ ఏదన్నా అయితే నా పిల్లల పరిస్థితి ఏంటి, ఆ ఒక్క థాట్. ఇంకోటి ఏంటంటే నా కళ్ళ ముందు నేను మనుషుల్ని బాగా ప్రేమిస్తాను. చిన్నప్పుడు డాడీ ఎక్కువ ఎవరితో కూర్చొని ఇచ్చేవారు కాదు. దట్స్ వై నాకు ఎప్పుడు ఆ క్రేవింగ్ ఉంటుంది, మనుషులతో మాట్లాడాలి, వాళ్ళతో హ్యాపీగా ఉండాలి, ఆ క్రేవింగ్ ఉంటుంది. ఆ క్రేవింగ్ వల్ల మనుషుల్ని ఎక్కువ ఇష్టపడడం, ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయిన వాతావరణం నేను అస్సలు తీసుకోలేకపోయాను. భయం ఎక్కడ చూసినా. నాకు ఫస్ట్ వెంటనే నేను బతకాలంటే అసలు ఈ బీమారు వదిలిపెట్టేయాలి ఫస్ట్. నా కళ్ళ ముందు అందరూ తెలిసిన మనుషులు అందరూ ఒక భయంతో బతుకుతున్నారు. నెగిటివిటీ అంతా. మా ఆయనకి చాలా క్యాజువల్గా చెప్పా, నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను అని. మనం హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నా. ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తావు హైదరాబాద్, అసలు ఏమన్నా, మనం అక్కడి నుంచి వచ్చాం కదా. ఆయన ఫస్ట్ నుంచి హైదరాబాదే. ఓకే, వెళ్దామంటే ఆయన ఏం నీకు ఆటల కింద ఉంది, ఎప్పుడే నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయం అని సీరియస్ అవుతారు ఎవరైనా. సరే మీరు ఉండండి, అమ్మ ఉన్నారు, మా అమ్మగారు ఉన్నారు అక్కడ, అత్తయ్య వాళ్ళందరూ అటే ఉన్నారు అని చెప్పి, నాకు తెలిసిన ఒక పర్సన్ ఉంటే భీమవరంలో
అప్పటికే నాకు ఒక పోలీస్ రోల్ చేయడానికి ఆయన రిక్వెస్ట్ చేశారు. నేను పొలిటికల్గా ఉన్నప్పుడే. నేను ఒక నళిని తెలుసు కదా మీకు, రాజీవ్ గాంధీ మర్డర్ కేసులో ఇరుక్కుని చాన్నాళ్ళు శిక్ష అనుభవించిన అమ్మాయి. ఆయన దాని మీద డాక్యుమెంటరీ చేశారు, మహేంద్ర చక్రవర్తిని. అక్కడ దాకా వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడి, ఆ లాయర్స్తో మాట్లాడి ఆవిడ జీవిత కథను తీయాలనేది ఆయన ఏం. ఓకే. దాని గురించి నాకు ఎప్పుడూ ప్రౌడ్గా చెప్తుండేవారు. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఉమెన్స్ సంబంధించిన దానికి గమ్మున కనెక్ట్ అవుతాను నేను. అరే నేను చేయడం ఏంటండి పోలీస్ కింద నేను యాక్ట్ చేయడం ఏంటి అంటే, లేదు మీరు రియల్గా మీ క్యారెక్టర్కి సూట్ అవుతుంది సింధూరి గారు, ఇది నా లైఫ్ డ్రీము, ఎప్పటికైనా నా సినిమాలో మీరు ఆ రోల్ చేయాలి అనేది ఒక చిన్న బీజం లాగా నాకు పడింది. అది నేను భీమవరాన్ని పొలిటికల్గా మానక ముందే. ఓకే. ఆయనకు నేను మాట ఇచ్చా. ఆ డాక్యుమెంటరీ చేసినప్పుడు చెప్పినప్పుడు నేను ఏడ్చా, నళినికి కనెక్ట్ అయ్యి. ఓకే ఓకే నేను చేస్తే ఇలాంటి మంచి మూవీలో ఖచ్చితంగా నేను చేస్తా, మరి నాకు యాక్టింగ్ అయ్యి రాదంటే, లేదండి మీరు యాక్టింగ్ చేయట్లేదు, మీరు మీరులా ఉంటేనే పోలీసు రోల్కి సెట్ అయిపోతారు అది ఇది అని. అలా బీజం పడింది. ఆయనతో నేను మాట్లాడినప్పుడు నాకు అసలు ఇక్కడ ఉండబుద్ధి అవ్వట్లేదండి, నేను పూర్తిగా నేను హైదరాబాద్ వచ్చేద్దాం అనుకుంటున్నాను ఫ్యామిలీతో అది ఇది అన్నప్పుడు, సింధూరి గారు ముందు మీరు రండి, మీరు నా యాక్టింగ్ స్కూల్ ఎలాగో ఉంటుంది, అది కరోనా అయినా హైదరాబాద్లో ఇంత టఫ్ ఉండదు, ఫస్ట్ మీకు ఎలాగా ఒక 4 రోజులు సరదాగా రండి, ఇప్పుడు మీకు ఫ్రీ కుదిరింది కాబట్టి, ఇప్పుడు పిల్లలు స్కూల్ లేవు ఏం లేవు కదా, మీరు ఒక 10 రోజులు అలా వస్తూ ఉండండి హైదరాబాదు, కొంచెం మీకు కూడా బ్రెయిన్ ఇదవుతుంది, మీరు చాలా ఎమోషనల్గా ఉన్నారంటే అలా హైదరాబాద్ వచ్చాను చేశాను. కానీ ఆయన సినిమా స్టార్ట్ అవ్వకపోయినా ఆయన ఏం చేశారంటే, పవర్ ప్లే డైరెక్టర్ ఎవరో ఆయన ఫ్రెండ్ అంట, కొండ విజయ్ గారు, ఆయన సినిమాలో ఒక పోలీస్ రోల్ ఉంది, మీకు ట్రైనింగ్లా పనికొస్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే చేయొచ్చు అంటే, ఇంకా హైదరాబాద్ వచ్చి చేస్తాను అని వెళ్ళాను. ఆఫీస్లో ఇటు నుంచి అటు నడవండి అమ్మ ఒకసారి అన్నారు. నార్మల్గా నేర్చాను, మీరు అక్కడి నుంచి వచ్చినప్పుడే డిసైడ్ అయ్యండి అమ్మ మీరు పోలీస్ రోల్కి సెట్ అవుతారని అన్నారు. అలా అనుకోకుండా పోలీస్ రోల్ ఇచ్చేసారు నాకు. ఓకే. అది ఒక్క పూట జరిగింది షూట్. నా చేతిలో 2000 కాగితం నేను ఇప్పటికీ మర్చిపోను. ఒక 2000 కాగితం పెట్టారు, మంచిగా భోంచేసి వెళ్ళండి అని చెప్పి చాలా మర్యాదగా చూసుకున్నారు. ఆ బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ కాల్ నేను మా ఆయనకి ఫోన్ చేశాను. నాకు అసలు ఆటో ఎక్కి ఆటో ఎలా మారాలో కూడా తెలియదు, ఈ యాప్ వాడడం కూడా రాదు. నాకు తెలిసిన ఒక అమ్మాయి బుక్ చేసి చేస్తుంది ఫోన్లో గైడ్ చేసి. మా ఆయనకి ఫోన్ చేసి మీ జీతం ఎంత అని అడిగాను. నేను నీకు తెలీదా ఇన్నాళ్ళు నా తిన్నావు కదా అంటే, కాదు చెప్పండి అంటే ఇంత. నాకు ఈరోజు ఒక్క పూట పని చేస్తే 2000 ఇచ్చారు తెలుసా ఇల్లు అన్నా. అంటే ఇంకా ఇవన్నీ నార్మల్ కాన్వర్జేషన్స్ మా ఇద్దరి మధ్యని నవ్వుకున్నారు, అయితే అక్కడే ఉండిపోవు ఇలా. ఆ 2000 చూసినప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది అవకాశాలు ఉన్నాయి రండి, మీరు బాగా చేస్తారు, కామన్ అది. సరే ఓకే మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి జెన్యూన్గానే మీకు చెప్పి ఉండొచ్చు, జెన్యూన్గానే మీకు అవకాశం వచ్చి ఉండొచ్చు. హ్యాపీ మూమెంటే. ఒక్క డేలోనే 2000 సంపాదించడం అంటే మామూలు విషయం కాదు ఎవరికి. ఒక పూటలో ఒక పూటలోనే విత్ ఫుడ్ పెట్టి అన్నీ చేసి. సో చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఆలోచన వచ్చి ఉంటుంది కదా, అరే ఎవ్రీడే ఇలాగే ఉంటుందా, అసలు అవకాశాలు వస్తాయా, ఒకటే క్యారెక్టర్ వస్తుందా, అసలు ఎలా ఉంటుంది అని. పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. సో అప్పుడు ఏమనుకున్నారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొలిటికల్ అన్న సినిమా ఇండస్ట్రీ అన్న నాకు పూర్తిగా వీటి మీద అవగాహన లేకపోవటం, ఏదో గుడ్డి గుర్రం బాగా సవారీ చేస్తుంది అన్నట్టు అదైపోయింది నా జర్నీ. ఓకే. ఎక్కువ నాలెడ్జ్ లేకపోవడం నాకు వీటి మీద. నాకు కనిపించిన 2000 కాగితం భలే అసలు అసలు నెలలో సగం రోజులు పనిచేసినా నేను చాలా డబ్బులు సంపాదించవచ్చు ఇక్కడ అన్నట్టుగా ఇదైంది. ఇంకోటి కాన్ఫిడెంట్ అంటే, ఆ ఒక్కరోజు షూట్లోనే కొండ విజయ్ గారు సీరియస్గా నా దగ్గరికి వచ్చి, ఎన్ని సినిమాలు చేశారమ్మా అన్నారు. సార్ ఇదే ఫస్ట్ టైం సార్ అన్నాను. ఏం 10 సినిమాలు చేసినట్టు చేస్తున్నావమ్మా నువ్వు, కొత్త అమ్మాయి అన్నారు, నాకు నమ్మసక్యం అవ్వాలి అని చెప్పి అన్నారు. అది ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మంచి బూస్ట్ ఇచ్చింది నాకు. నేను ఇక్కడ ఉండొచ్చు, నేను పని చేయొచ్చు, నాకు పని వచ్చు అని ఇదైంది. సెకండ్ సినిమా ఏ మాట కామాట నాకు కొంచెం ఎవరో ఒకరు పుషప్ ఇస్తానే ఉన్నారు. మంగళవారం సినిమా పడేదాకా నేను ఎవరో ఒకరి ద్వారానే సినిమా చేసుకుంటూ వచ్చాను. ఓకే పవర్ ప్లే సినిమాలో ఫోటోలు చూసి క్రేజీ అంకుల్స్ సినిమా పడింది, అది పోలీస్ రోలే. యాక్చువల్లీ భీమ్లా నాయక్ కొంతమంది మాట్లాడుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళిపోయారు ఈవిడ ఇండస్ట్రీకి అని, ఆ మాటలు కూడా విన్నాను నేను.
భీమ్లా నాయక్ సినిమా టీం నుంచి నాకు ఎవరో ఆ టైంలో ఒక ఆయన SMS సురేష్ ఆయన పేరు, ఆయన నుంచి కాల్ వచ్చి, మేడం ఇలా మిమ్మల్ని భీమ్లా నాయక్లో, అంటే పేరు పెట్టలే అప్పటికి ఆ సినిమాకి, ఒక మలయాళం రీమేక్ ఇది, కళ్యాణ్ గారు లీడ్, అందులో ఒక పోలీసు రోల్కి మిమ్మల్ని అనుకుంటున్నాం, మీ ఫొటోస్ చూసాము అన్నారు. నాకు తెలియదు ఇండస్ట్రీలో ఒక సినిమా చేస్తే ఆ ఫొటోస్ అందరికి పాస్ అవుతాయని. ఆ అబ్బాయి తెలియని విషయం ఏంటంటే నేను కళ్యాణ్ గారితో కొంత క్లోజ్గా మూవ్ అయ్యి పార్టీలో పనిచేసి వచ్చిన అమ్మాయిని. నేను వెంటనే సారీ అండి నేను చేయను అని చెప్పేసాను ఫోన్లో. అదేంటండి పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయాలంటే పెద్ద పెద్ద యాక్టర్లు కూడా పని మనిషి క్యారెక్టర్ ఇచ్చినా చేస్తారు, మీరు ఇంకా పూర్తిగా వినకుండానే చేయనని చెప్తున్నారు అన్నారు. మీరు ఏమైనా అనుకోండి, కళ్యాణ్ గారి సినిమా నేను చేయనండి అని చెప్పేశాను. సరేనండి మీ ఇష్టం, మీరు మంచి అవకాశం పోగొట్టుకున్నారని. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తే, అలా ఎందుకు అన్నావు, అసలు కళ్యాణ్ గారు మూవీ చేయడం ఎంత ఇదో తెలుసా ఇండస్ట్రీలో, అది ఇదేనా. అక్కడ నేను 2 థింగ్స్ ఆలోచించాను. ఇప్పుడు పార్టీని వదిలేసిన సంగతి కూడా ఆయనకు తెలియదు. నేను అప్పటికి మేబీ ఇప్పటికీ కూడా ఆయనకు క్లారిటీ ఉంది, ఎందుకంటే ఆ పార్టీలో చాలా మంది మహిళలు ఉంటారు, మన గురించి అంత ఫోకస్డ్గా తెలుసుకోవాల్సిన విషయం ఏం లేదు. నేను ఏ క్లారిటీ ఇవ్వలేదు, బయటకు వచ్చేసా. కొంతమంది అన్నారు మిమ్మల్ని కళ్యాణ్ గారే ఇండస్ట్రీకి తీసుకెళ్ళిపోయారని టాక్ అండి. నేను ఆశ్చర్యపోయా, ఎలా మాట్లాడుకుంటారు ఇలా. ఇప్పుడు నేను ఆ సినిమా అవకాశం వచ్చింది కదా అని ఒప్పుకుని ఉంటే, మీరు ఆలోచించండి, నేను డైరెక్ట్ సెట్కి వెళ్తాను. మేబీ ఆ సెట్లో కూడా ఆయన నన్ను గుర్తుపట్టకపోయి ఉండొచ్చు ఆ మేకప్లో దాంట్లో, కానీ ఖచ్చితంగా ఊహల్ని నిజం చేసిందని అవుతాను కదా. అప్పటికే ప్రత్యర్థి బాటిల్ కానీ వాళ్ళు కానీ ఏమంటారు, కొంచెం ఉంటే ఎవరైనా గమ్ముని నిందేద్దామని చూస్తారు. కరెక్ట్. మీరు కళ్యాణ్ గారి మీద నిందేస్తే కళ్యాణ్ గారు తీసుకుంటారు, ఆయన ఆ రేంజ్కి వెళ్ళిపోయారు, ఇంకా తీసుకుంటాం మాట్లాడడం. కానీ నేను చాలా సెన్సిటివ్, అసలు మాట అంటే నేను తీసుకోలేను. అవన్నీ ఆలోచించి అమ్మో మనకొద్దురా బాబు, ఈయన సినిమా చేస్తే ఇప్పుడు నన్నేమంటారో, ఆయనకే పాపం తెలియదు నేను ఎక్కడికి వచ్చానన్న సంగతి కూడా ఆయనకు తెలియదు, ఇది నా జర్నీ. ఇప్పుడు ఆయన్ని కూడా నన్ను మిక్స్ చేసి ఏమంటారో అన్న ఇదిలో నాకు వద్దు అని నేను ఆ సెన్స్లో చెప్తే ఆయన ఏదో అర్థం చేసుకున్నాడు, ఆయన ఇలా అయితే కష్టం అది ఇది నేను మాట్లాడాడు. సరే ఇప్పుడు ఆయనకు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లాస్ట్ డేలా నేను ఆయన చెప్పా, ఇంకోసారి కళ్యాణ్ గారి సినిమాలు అని చెప్పి నాకేం ఫోన్ చేయకండి మీరు అని. అలా అయిపోయింది అది. ఓకే ఓకే. సో అప్పుడు వద్దనుకున్నారు, ఇంకా తర్వాత వేరే మూవీస్ అన్ని వరుసగా చేసుకుంటూ వరుసగా ఒక్కొక్క దాని వెనకాల ఒక్కొక్క వ్యక్తి సపోర్ట్ ఉంది నాకు. ఓకే. క్రేజీ అంకుల్ సినిమా పడింది అంటే అక్కడ రాజా రవీంద్ర గారికి ఊరి నుంచి ఎవరో ఫోన్ చేశారు, మా కజిన్ ఒక ఆయన, మన అమ్మాయి కొంచెం ఏదైనా సినిమా ఉంటే చెప్పండి ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారని. ఆయన పిలిచి పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆఫ్టర్ దట్ చోర్ బజార్ కూడా మనకు తెలిసిన వాళ్ళే ప్రొడ్యూసర్స్. ఆ సర్కిల్లోనే తిరుగుతున్నాను నేను. ఈ మంగళవారం కూడా ఆ సర్కిల్లోంచి వచ్చింది నాకు సినిమా. చోర్ బజార్ చేసినప్పుడు అజయ్ భూపత్ గారు ఆఫీస్కి వస్తూ ఉండేవారు. ఎలా చేస్తుంది సింధు అని అడిగితే, బాగా చేస్తున్నారు, పర్లేదు టాలెంట్ ఉంది ఈవిడకి అనే మాటలు వినిపించినాయి. సరే నా సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను చెప్తా అని చెప్పి ఆయన క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. ఆ క్యారెక్టర్ తర్వాత అది చూసి క్రిష్ గారు పిలిచారు. సో అప్పటికి ఫ్యామిలీని షిఫ్ట్ చేసేసారా ఇక్కడికి, అందరూ వచ్చేసి? ఫ్యామిలీ నేను అసలు 2 months కన్నా ఎక్కువ ఫ్యామిలీని వదిలిపెట్టి నేను ఉండలేకపోయానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీకి వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి దగ్గర పేయింగ్ గెస్ట్గా ఉన్నా 2 months నేను నిద్రపోలేదండి, నిద్రపోలేదు. నాకు ఒక అన్న ఉన్నాడు, వాడు హైదరాబాద్లో ఉంటాడు, అన్నకన్నా ఎక్కువ. ఇంకా వాడు నైట్లో వచ్చి నేను నిద్రపోవట్లేదని మొత్తం ఒక బైక్ మీద నన్ను హైదరాబాద్ అంతా తిప్పడం, నైట్ అవుట్, ఇక్కడ ఇలా ఉంటారమ్మా మనుషులు, ఇలా ఉండాలి. వాడికి అన్నీ తెలుసు, సినిమా ఇండస్ట్రీ రాజకీయాలు అన్నీ తెలుసు. నాకు నన్ను ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవాడు. ఉంది వెనకాల మానసికంగా మనుషుల సపోర్ట్ ఉంది నాకు, అంతా నేనే సాధించేసాను అని చెప్పుకోకూడదు. 2 months నేను నిద్రపోలే. ఇంకా మా ఆయన గారికి ఫోన్ చేసి, ఎప్పుడైతే క్రేజీ అంకుల్ సినిమాకి రోజుకి 5,000 ఇచ్చారు, సెకండ్ సినిమా రోజుకి 5,000, 3 రోజులు షూట్, 15,000 గట్టిగా మా ఆయన చేత 3 రోజులు వచ్చేసిందని ఫీలింగ్లో ఉన్నాను నేను. ఇంకా మీరు వచ్చేయండి ఇక్కడికి, ఆ పని ఏదో ఇక్కడ మీరు చేసుకుంటే ఇది నేను చేసుకుంటే అయిపోతుంది కదా అనేసి అంటే, నాకు నిద్ర పట్టట్లే పిల్లలు లేకుండా అంటే, ముందు పిల్లలిద్దరిని ఆయన బస్సు ఎక్కించి పంపించేశారు. ఆ పేయింగ్ గెస్ట్ అమ్మాయి దగ్గరికి నా పిల్లలిద్దరు వచ్చారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పిల్లలతో పాటు అమ్మాయికి అడ్డంగా ఉంటే బాగోదని నేను, నాకు తెలిసిన కజినాలు మణికొండలో ఉంటే ఆ ఏరియాలో ఇల్లు తీసుకుని
అలా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈ రోజు నా కొడుకులు ఇద్దరు ఇక్కడ, పెద్ద అబ్బాయి 2nd ఇయర్ చదువుతున్నాడు, ఓ చిన్న ఆయన 10th చదువుతున్నాడు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? మీరు రాజకీయాల్లోకి ఉన్నప్పుడు తెలుసా వాళ్ళకి మా అమ్మ ఇలా పనిచేస్తారు, ఎవరైనా ప్రాబ్లం వస్తే మా అమ్మకు వచ్చి చెప్పుకుంటారు అని కానీ, అండ్ తర్వాత కంప్లీట్గా అది వేరు ఇది వేరు. సో ఇండస్ట్రీలోకి వచ్చారు, స్క్రీన్లో చూసినప్పుడు ఫస్ట్ మూవీకి చూసినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు? అసలు వాళ్ళు అప్పటికి అసలు మాట్లాడారా వాళ్ళు మీతోటి? ఏమంటుంటారు జనరల్గా? వీళ్ళకి ఏమైపోతుందంటే జీన్స్ ప్రభావం ఏంటో అంత ఎగ్జైట్ అవ్వరండి. మనం మెడల్స్ కొట్టేసుకున్నా, ఆస్కార్లు కొట్టేసినా అంత బాధేసుకోరు, అబ్బా 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 అని. నాకు ఎప్పుడు ఆ లోటు ఉంటుంది, అరే మీకు తెలియట్లేదు నా విలువ అంటా ఉంటాను నేను ఇంట్లో. ఎంత సాధించాను తెలుసా నేను, మీకు తెలియట్లేదు అంటే, అమ్మా వంట ఉండమ్మా ముందు లేట్ అవుతుందా అని ఈజీగా తీసి పడేస్తారు మా వాళ్ళిద్దరు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అమ్మే గొప్ప. నా ప్రతి కష్టం చూసి పెరిగారు వాళ్ళు. మెంటాలిటీలు కూడా అంత రాక్ సాలిడ్గా ఉంటాయి, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. కానీ అది 10 మందికి చెప్పేసుకునే అంత ఎగ్జైట్మెంట్ వాళ్ళ దగ్గర ఉండదు, నాకే కనిపించకుండా ఫీల్ అవుతారు. ఘాటీ సినిమాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నా పెద్ద అబ్బాయి నన్ను పర్లేదమ్మా బాగా చేసావు అనే అంత రేంజ్ నాకు కనీసం ఘాటీ సినిమా ఇచ్చింది. ఘాటీలో కూడా మీ రోలు చాలా వరకు ఎక్కువగానే ఉండింది కదా, సో ఎలా అనిపించింది మీకు? అంటే అప్పటి వరకు హాఫ్ డే లేకపోతే ఫుల్ డే, ఒక 3 days అలా చేసిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అందరూ కూడా పెద్ద ఆర్టిస్టులు, పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది. సో ఎలా అనిపించింది? ఫస్ట్ ఘాటీ సినిమాకి ఎప్పుడైతే క్రిష్ గారు జాన్ ఫస్ట్ రోజు నేను బాగా గుర్తు, వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అమ్మ మీరు మంగళవారం సినిమాలో చేశారు కదా, ఒకసారి ఆఫీస్కి రావాలి వస్తారా అంటే, అయ్యో వస్తాను సార్ అని చెప్పాను. వెళ్ళాను. సార్ వెళ్ళిన వెంటనే చాలా బాగా చేశారమ్మా, మంగళవారంలో ఒక ఆడిషన్ ఇస్తాను, ఆ ఆడిషన్ మీరు చేస్తే దానికి మీ క్యారెక్టర్ ఎంత ఉండాలి ఏంటనేది ఒక క్యారెక్టర్ నేను డిసైడ్ చేస్తాను, మంగళవారంలో కూడా ఇంకా కొంతమంది యాక్టర్స్ని నేను పిలుస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు నా ముందే ఏముంది, అది ఎవరికైనా ఇవ్వచ్చు నాకు ఇచ్చిన క్యారెక్టర్. ఇప్పుడు ఆయన క్లూ ఇచ్చారు, మీరు ఇచ్చిన ఆడిషన్ బట్టి మీ క్యారెక్టర్ ఉంటుందని. ఫోకస్ ఆన్ ఆడిషన్. నేను అంతే ఆడిషన్ ఇచ్చేసాను. ఈ సినిమాలో ఉన్న ఏదైతే మీరు చూసిన మోస్ట్ ఎమోషనల్ సీన్ ఉందో ఆ రోజు అదే నేను చేశాను ఆడిషన్లో. ఎమోషన్ మన దగ్గర కావాల్సినంత ఉంది, ఇప్పుడు కూడా చూసారు మీరు ఇందాక, ఇలా టచ్ చేస్తే అలా వచ్చేది. అది అక్కడ ఆ రోజు నాకు ప్లస్ అయింది. క్రిష్ సార్ ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు, ఆయనకి టుమారో తెలిసిందంట. నేను లుక్ టెస్ట్కి పిలుస్తామండి, సార్ చూసిన తర్వాత పిలుస్తామని చెప్పారు. లుక్ టెస్ట్కి పిలవాలంటే ముందు నా క్యారెక్టర్ డిసైడ్ అవ్వాలి. పిలిచారు, నెక్స్ట్ డేనే పిలిచారు, వెళ్ళాను. క్రిష్ సార్ లోపల వచ్చి, అమ్మ చాలా బాగా చేశారు, ఆడిషన్ చూపించారు, చాలా బాగా చేశారమ్మా అని చెప్పి లుక్ టెస్ట్ ఇమ్మన్నారు. ఇంకా అలా క్యారెక్టర్కి లుక్ టెస్ట్ తీసుకుని నాకు అనుకున్న క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఫస్ట్ డే షూట్ కొన్ని రోజుల గ్యాప్లో నాకు ఫ్లైట్ టికెట్ వేశారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక క్యారెక్టర్ పేరు చెప్పి ఫ్లైట్ వేయడం అదే ఫస్ట్ టైం నాకు. నా గ్రోత్ నాకు అక్కడే కనిపించింది. ఏదున్నా వెంటనే నా పిల్లలకి చెప్పుకోవడం అలవాటు. ఈరోజు ఘాటీ సినిమా రిలీజ్ అయ్యి నా క్యారెక్టర్ నేను చూసుకున్నప్పుడు పడిన ఆనందం కన్నా నాకు ఫస్ట్ డే వాళ్ళు ఫ్లైట్ వేసినప్పుడే నేను ఎక్కువ ఆనందపడిపోయి, అరే నాకు ఫ్లైట్ వేసారా ఫస్ట్ టైం అని వెళ్ళాను. ఫస్ట్ డే షూట్ నేను అనుష్క గారిని అలా చూడడం. ఎక్కడ జరిగింది షూట్? అంతా ఒడిషా లోపల. పైన చాలా ఘాటీస్ ఉంటాయి, కొండల చుట్టూతా చాలా రౌండ్స్ వేసి వెళ్ళాలి. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత మనం భూమి మీదే ఉన్నాం అంటాం, కానీ మనకు తెలియదు చాలా ఎత్తులో ఉన్నాం మనం అని. ఇక్కడ ఉండే చలి వెదర్ కన్నా అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ కొండల మీద వాళ్ళ ఇల్లులు ఉంటాయి, మనకి కార్లో తిరిగితే అర్థం కాదు, వ్యూ పైకి వెళ్తే మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. సో చాలా మందికి ఇదొక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, ఎందుకంటే మనం హైఫై వెళ్ళిన తర్వాత అరే మనం లేని దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టి తర్వాత అసలు వీళ్ళు కంప్లీట్గా ఇండస్ట్రీ నుంచి వాష్అవుట్ అయిపోయిన సందర్భాలు కూడా అది ఒక అతను ఉండేవాడు కదా, ఒక ఆమె ఉండేది కదా, కనిపించట్లేదు. అంటే మేబీ ఇలాంటి లగ్జరీస్కి బాగా అలవాటు అయిపోయి తర్వాత ఎక్కడి నుంచి తేవాలో తెలియక, మూవీ అవకాశాలు లేక ఇలా కూడా అయ్యి ఉండొచ్చు. సో అట్లా అని కంప్లీట్గా మనము డౌన్ టు ఎర్త్ ఉంటూనే మనం దేనికి ఎంత పెట్టాలి. ఒకసారి అల్లు అర్జున్ అనుకుంటాం, 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ అంటే నా దగ్గర 100 కోట్లు ఉన్నాయని చెప్పేసి దానికి ఒక 1 కోటి రూపాయలు పెట్టను, 10 రూపాయలు 10 రూపాయలే అంతే.
అలాగా ఉంటేనే ఆర్టిస్టులైనా ఎవరైనా లైఫ్లో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చాలా సార్లు షూటింగ్లకి వెళ్ళేటప్పుడు నార్మల్ గా దిగి వెళ్ళిపోతా ఉంటారు. ఇప్పుడు సిటీలో ఆయన అలా దిగాడంటే ఇక్కడ యాక్సిడెంట్లు అయిపోతాయి. అయిపోతాయి. పాపం ఆయన క్రేవింగ్ చూడండి, అవుట్స్కట్స్ వెళ్ళినప్పుడు పాపం ఆయన సవాలు తీర్చుకుంటూ ఉంటారు. నేను అదే మిస్ అవ్వకూడదు అనుకుంటాను. ఇవి సహజంగా మనిషి పుట్టుకు ఒకసారి పుడతాం, మళ్ళీ మళ్ళీ పుట్టాం. ఇక్కడ ఉండగానే ఈ ఆనందాలన్నీ మనల్ని ఒక కేజ్ లో పెట్టేసుకుని, అంటే నాకు లైఫ్ కిల్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. నాకు ఈ అవకాశాలు అన్నిటికన్నా ఐఎమ్ నేచర్ లవర్. అసలు బైక్ ఎక్కి ఇప్పుడు మణికొండ నుంచి కుక్కటిపల్లి వెళ్ళే లోపల నేను చాలా ఎంజాయ్ చేస్తుంటాను బైక్ మీద. అందరూ అలా ఉండాలని రూల్ లేదు. మీరు అన్నట్టు అంటే మన మనసుకి ఒక డబ్బు సంపాదించాలి, ఫేమ్ సంపాదించాలి అనే రెండు కూడా మన మనసుకి బర్డెన్ అవ్వకూడదు. మన మీద అది బర్డెన్ అవ్వకూడదు. వచ్చే సహజంగా వస్తుంది, వచ్చినప్పుడు అందరికీ తెలుసు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో, ఏం చేయాలో. సో క్యారెక్టర్ వైజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్, మోస్ట్లీ మీరు పోలీస్ క్యారెక్టర్స్ స్టార్టింగ్లో ఎక్కువగా చేశారు కదా. సో ఘాటీలో డిఫరెంట్ క్యారెక్టర్ చేయడం జరిగింది మీరు. సో మీరు అంటే కొంతమంది ఏమైపోతుందంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పోలీస్ అంటే పోలీస్ 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 దీనికే ఎక్కువగా వాడుతూ ఉంటారు. హర్రర్ అంటే హర్రర్ అట్లా, అంటే ఒక పర్సన్ అలాగే ఎక్కువగా చూస్తూ ఉంటారు. డిఫరెంట్గా చేయాలని వాళ్ళు అనుకుంటారు యాక్టర్స్గా. మీరు ఎప్పుడు ఇదే పడుతుంది ఏంటి, కొత్త క్యారెక్టర్ పడితే కొత్తగా నేను ప్రూవ్ చేసుకుంటాను కదా ఇలా. సో మీకంటూ రోల్ మోడల్గా ఉండే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయి, అంటే నేను ఈ క్యారెక్టర్ చేయాలి, ఈ క్యారెక్టర్ చేయాలి ఇలా? అంటే నాకు వచ్చే సెల్ఫ్ ఎవరైతే చెప్తా ఉంటారో కొంత కాంప్లిమెంట్స్, కళ్ళు బాగుంటాయి, విలన్గా చేయండి బాగుంటాయి అని చెప్తా ఉంటారు కదా, అనిపిస్తూ ఉంటుంది కొంచెం రెబల్గా చేద్దాం, ఏదైనా వస్తే చెయ్యాలి, మంచి రెబల్గా చేయాలి అనేది. అనుకోకుండా ఘాటీ సినిమాలో నాకు కొంత ఒక సీన్లో ఆ రెబలిజం చూపించే అవకాశం వచ్చింది. చూడాలి. అంటే మీరేమనుకుంటున్నారు? మీరు వేరే వాళ్ళు చెప్పింది ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది, కానీ మీకంటే ఒకటి ఉంటుంది కదా, నేను ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, నాకు ఈ క్యారెక్టర్ అంటే ఇష్టం, సో మీకు బాగా అంటే నేను ఇది చేస్తే నాకు బాగుంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది ఇలా? అలా ఏం లేదండి. ఇప్పుడు నాకు క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడే నాకు సెల్ఫ్గా కొన్ని ఉన్నాయి. నా కొడుకులు ఇద్దరు ఎదిగారు, రొమాన్స్కి ఇంకా చోట్లేదు, నేను వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి. అలా చాలా అవకాశాలు పోగొట్టుకున్నాను నేను. అది పోగొట్టుకున్న దాని గురించి ఓన్ డెసిషన్ కాబట్టి నేను ఎక్కువ బాధపడను. ఇంకా మిగతా అంటారా, మిగతాది ఏదైనా క్యారెక్టర్కి ప్రాణం పోయాలి మనం. ఇదే వస్తుంది అదే వస్తుంది అని కాదు. ఈ పక్క నా సెల్ఫ్ గ్రోతింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సినిమాకి నా గ్రోతింగ్కి ఇది ఉపయోగపడుతుంది అంటేనే నేను చేస్తాను. అక్కడ నేను సెల్ఫిష్ అండి, నాకు వేరే పని రాదు. నేను ఈ పని ఎంచుకున్నాను, ఇక్కడ ఒక మంచి మజా వచ్చింది నాకు, ఆ రోజు నేను డిసైడ్ అయిపోయాను. ఈ ఒక సినిమాకే మధ్యలో చాలా సినిమాలు పడతా ఉంటాయి, ఒకవేళ నేను చేసి ఉండుంటే ఇది నా గ్రోతింగ్కి ఉపయోగపడుతుందా అని నేను ఆలోచించుకుంటాను. ఓకే ఇది అంత ఉపయోగపడదు. మీరు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏం తెలియదు కదా ఇండస్ట్రీ గురించి, ఇప్పుడు మూవీస్ చేశాక కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది కదా, ఈ మూవీ చేస్తే నాకు పనికి వస్తుంది, ఈ మూవీ చేస్తే నాకు పనికి రాదు అని మీరు డిసైడ్ అయ్యే స్టేజ్కి వచ్చారా ఇప్పుడు మీరు? మనకు అదే దున్నేయడం, ఎక్కడికన్నా వెళ్తే తెలియని వరల్డ్లో కూడా ఓకే. ఫస్ట్ నుంచి ఎప్పుడైతే ఫస్టే నేను ఏమనుకున్నానంటే రెబల్గా కనిపించడానికి ఇష్టపడ్డాను. పోలీస్ అన్నారనే ఒప్పుకున్నాను. మేబీ ఫస్ట్ టైం నాకు వేరే క్యారెక్టర్స్ అంటే నేను ఒప్పుకోబోదునేమో, నా నేచర్కి అది సెట్ అవుతుంది అనే కాన్ఫిడెంట్తో దిగాను నేను. ఇంకా అక్కడి నుంచి ఎక్కడ తగ్గకూడదు, మనం కొంచెం మంచిగా చెయ్యాలి అనే ఇది ఉంటుంది. ఇది నా సెల్ఫ్ అండి. ఎందుకంటే అందరూ ఇలా ఉండాలని నేను అన్ని క్యారెక్టర్లు చేస్తేనే సినిమా పూర్తవుతుంది, ఏ ఒక్కరి వల్ల సినిమా పూర్తవుతుంది. ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, నేను కాకుండా. అందరికీ అన్ని క్యారెక్టర్ల మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు అన్నట్టు. నాకు వచ్చి కొంచెం రెబల్గా ఉండడం, నా నేచర్కి దగ్గరగా ఉండదు, ఉంటే నేను ఈజీ కంఫర్ట్ ఫీల్ అవుతాను అనే ఒక ఇది ఆ ఇదిలోనే చేసుకుంటూ వెళ్ళాను. నాకు కామెడీ అంటే నాకు చాలా ఇష్టం, కానీ అది నా మీద జోకులు వేయించుకోవడం నాకు ఇష్టం ఉండదు. నేను ఎవరి మీద వేసే క్యారెక్టర్ ఉంటే ఓబామా అయ్యో రామా సినిమా వచ్చింది, సారీ, దానికి నాకు తెలిసిన అబ్బాయి ఒక ఆయన కో డైరెక్టరు ఫోన్ చేసి ఒక పూట క్యారెక్టర్ ఇండే చేస్తారా అని అడిగారు, మా వాళ్ళ అబ్బాయి. అంటే ఏంటి మంగళవారంలో అంత పెద్ద క్యారెక్టర్ పడింది, ఘాటీలోనేమో ఇంత పెద్ద క్యారెక్టర్ చేస్తున్నాను, ఒక్క పూట క్యారెక్టర్ అని చెప్పేసి అంటాం న్యాచురల్గా. ఆ అబ్బాయి అన్నారు, లేదు ఆలీ గారి కాంబినేషను మీదే, ఆయన మీద డైలాగ్ ఉంటుంది, కొంచెం రెబల్గా ఉంటుంది అంటే,
జడ్జ్ చేసుకున్నాను. మ్మ్. అవునా, బాగుంటుందా, నాదే ఉంటుందా, నేనే ఆయన మీద సెటర్ వేస్తాను, సరే అయితే నేను చేస్తాను, అంతే ఇనఫ్. వెళ్ళాను, చేశాను, వచ్చాను, అది రిలీజ్ కూడా అయ్యింది. ఈడెవడ ఇలా ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు లోపలికి అని నేను మొదలు పెడతాను డైలాగు. అంటే నేను అలా లైక్ ఒక పెద్ద యాక్టర్ మీద మనం పని చేస్తున్నాం అంటే మన గ్రోతింగ్ అది ఉపయోగపడుతుంది కదా అనే సెల్ఫ్ ఆలోచన ఉంటుంది కదా, అలా ఆ సినిమా చేయడం జరిగింది. ఓకే. ఇలా చూజీగా ఉండడం వల్ల క్యారెక్టర్స్ వచ్చిన ప్రతిదాన్ని అరే నేను ఇది వద్దంటున్నానే, నాకు అది రొమాన్స్ వద్దంటున్నానే, ఇది నా మీద సెటైర్ వేసేది వద్దంటున్నానే, ఇలా రకరకాలుగా ప్రతిదీ ఇప్పుడు రొమాన్స్ వద్దని ఫస్ట్ నుంచి అనుకున్నా. మంగళవారంలో నాకు తప్పలేదు. మంగళవారం సినిమా చేసినప్పుడు నాకు నెగిటివ్ రోల్ అని చెప్పారు. కానీ క్యారెక్టర్ని బట్టి డైలాగ్ వర్షన్లో ఉంటుంది కొంచెం, నువ్వు రొమాంటిక్గా చూడడం అది అన్నారు. స్క్రీన్ మీద అబ్యూజింగ్గా లేకపోతే ఇట్స్ ఓకే అని నేను ఒప్పుకున్నా. కానీ తీరా ఒక రోజు వచ్చేసరికి మా ఇద్దరికి ఆ పాక సీన్లో ఆనంద్ రామరాజు గారికి నాకు ఏదైతే సీన్ ఉందో ఆ సీన్ డిస్కషన్ వచ్చేసరికి నేను భయపడిపోయా. అమ్మో నేను ఇది చేయలేను, అవన్నీ నా వల్ల కాదు అని. అజయ్ బాబా సార్ గురించి మేబీ అందరికి కొంచెం ఐడియా ఉంటుంటుంది. ఆయన ముందే చాలా పర్టికులర్గా ఉంటారు అసలు క్యారెక్టర్లో. అక్కడికి వెళ్ళి నా స్వభావం నేను చూపిస్తే అంటే చెప్తున్నాను, కొన్ని నేను తెలుసుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఉపయోగపడ్డారు నాకు. అజయ్ సారు వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నారు, ఆవిడ కొంచెం నసుగుతున్నారండి అని పిలిచారు. ఏంటి సింధు ఏంటి చేయవా అన్నారు. సార్ ఇంట్లో ఊరుకోరు సార్ అని. సరే ఇంటికి వెళ్ళి అంట్లతో ఇంకో బట్టలు ఉతుక్కో, నిన్ను ఎవడు రమ్మన్నాడు ఇండస్ట్రీకి అన్నారు. ఈగోకి తీసుకున్నా నేను. మరి ఎందుకు వచ్చావు, పెద్ద పెద్ద హీరోయిన్లు అందరూ కూడా ఈ మాత్రం కూడా చేయకుండా ఎవరు యాక్టింగ్ చేయరమ్మా, అంతా నీ కంఫర్ట్ జోన్ అంటే ఎలా కుదురుద్ది, చెయ్యాలి ఇలాంటివి కూడా. ఇప్పుడు నీకు నెగిటివ్ రోల్ ఇచ్చాను, మన కాన్సెప్ట్ అంతా వీటి మీద తిరుగుతుంది, నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వేం చేయాలి, ఎంతో కొంత చేయాలి కదా అని చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు. సరే ఒప్పుకున్నాను, ఆ సీను చేసేసాను. ఓకే. తర్వాత కొంచెం నా పెద్ద కొడుకు నా పరంగా నేను యాక్టర్గా నేను చేసేస్తాను, కానీ నా పెద్ద అబ్బాయి అలా వద్దమ్మా నువ్వు ఇంకా అలాంటివి వస్తే చేయకు అని అడిగాడు. సరే నాన్న చెయ్యండి అని. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది, ఎలా ఉంది ఇండస్ట్రీ? మీరు ఏమీ తెలుసుకోకుండా వచ్చారు, వచ్చిన తర్వాత సో మీరు చాలా ఇంతకుముందు అన్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఏమో అయిపోతుంది, ఫేమ్ వచ్చేస్తుంది అది ఇది అని అనుకొని వస్తారు అని. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు ఇండస్ట్రీ ఇప్పుడు? ఫేమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఏ సినిమా మన కోసం తీరు. పెద్ద పెద్ద హీరో కొడుకులు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులకు కూడా ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. పాపం చాలామంది లిటరల్లీ వెయిట్ 4-5 సినిమాలు చేసి కూడా సరైన హిట్ రాక వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు. డెస్టినీని నేను కంపల్సరీ నమ్ముతానండి. మన జర్నీలో మనకంటూ డెస్టినీలో ఒక పార్ట్ ఉంటుంది. కష్టే పలే అన్నది వాస్తవం. అది అంటే ఎలాగోలాగా ఎదగాలంటే ఎలాగైనా ఎదిగిపోతాం కొన్ని బార్గేట్స్ తీసేస్తే. కానీ మనం ఇలా కొంచెం పర్టికులర్గా మన జర్నీని మన పుస్తకంలో రాసుకునేటట్టు ఉండాలి అన్నప్పుడు టఫ్ ఉంటుంది. అవన్నీ తట్టుకుని నిలబడే శక్తి ఉండాలి, అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఓకే. సక్సెస్ అయిన తర్వాత చుట్టూ వచ్చే క్లాప్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంత మజానిస్తాయో అవి పడేదాకా అంతా చూడాలి ఇక్కడ. దాని బ్యాక్ ఎవరికి తెలీదు. ఇవన్నీ నాకు తెలిసినప్పుడు నేనేం నిర్ణయించుకున్నానంటే ఈ సక్సెస్ అయ్యే లోపల ఏదైతే మనం జర్నీ టఫ్గా పెట్టేసుకుంటామో నాకు అంత మెంటల్ టెన్షన్ తీసుకునేంత ఓపిక నా గుండెగా తెలియదు. నేను తీసుకోవాల్సిందంతా ఎప్పుడో తీసేసుకున్నాను. నాకు అంతా బాగుండాలి, చుట్టూతో వాతావరణం బాగుండాలి, అంతా బాగుండాలి. పిక్నిక్ వెళ్ళినట్టు ఉండాలి నాకు లిటరల్లీ సినిమా అంటే. పిక్నిక్ వెళ్ళినట్టు సరదాగా పని చేసేసుకుని వచ్చేయాలి. అందరూ అరే సింగిల్ టేక్లో భలే చేస్తున్నారు మీరు భలే చేస్తున్నారు, ఇప్పుడు దాకా కాంప్లిమెంట్స్ ఎక్కువ నాకు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నాకు మాట పడడం ఇష్టం ఉండదు, రెండోసారి చెప్పించుకోవడం ఇష్టం ఉండదు. డబ్బులు విలువ తెలుసు నాకు, డబ్బులు ఇస్తున్నారు మనకి, వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు, ఇక్కడ కథలు పడకూడదు. ఫస్ట్ ఒప్పుకున్నాం కదా చెయ్యాలి. ఫస్ట్ డే నాకు సెట్లోకి ఇలా ఒక అమ్మాయిని ఎట్లా చూస్తారు మామూలుగా, అమాయకంగా చిన్న చుడీదార్ వేసుకుని వచ్చి ఎవరి అమ్మాయి అని చెప్పి పైనుంచి కిందకు చూస్తారు కదా, అక్కడే చివుక్కుమంది నాకు నా మనసుకి. అమ్మో ఇక్కడ నేను చాలా తగ్గించుకోవాలని ఆ రోజు అర్థమైపోయింది నాకు. కానీ ధైర్యం చేసుకుని
అసలు ఇక్కడ దాకా కూడా రావడం, మన ముందు చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. చిన్నప్పుడు ఎప్పుడు ఒక సినిమా చూడడం కూడా నా వల్ల అవ్వలే. ఎవరైనా యాక్టర్ మా ఊర్లో కబడ్డీ సినిమా తీశారు, సీతాకుక్ చిలుక సినిమా తీశారు లక్కవరంలో, అష్టాచెమ్మ సినిమా తీశారు. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి అసలు ఒక యాక్టర్ని కళతో చూడడం కూడా నా వల్ల అవ్వలే. అలాంటి ప్రపంచంలోకి కనీసం నేను సెట్ వరకు వచ్చా. ఇప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేయకూడదు అని నన్ను నేను పుష్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఎంతైనా ఇంక ఈస్ట్ గోదావరికి ఒక పులిహార కాన్సెప్ట్ ఉంటుంది. మేము వేస్తాం, తీసుకుంటాం అవసరం అయితే జోకు. ఆ నేచర్ నాలో కూడా ఉంది. చాలా మందికి తెలియదు, రెబల్ అనుకుంటారు. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. అక్కడ ఉన్న వాళ్ళంతా యాక్టింగ్కి పోలీసుని తీసుకోమంటే నిజం పోలీసుని తీసుకొచ్చారేంటి అనేవారు డ్రెస్ వేసుకున్నాను. వాళ్ళతో అన్నా అని అందరితో కలిసిపోయి చిన్నప్పటి నుంచి చెప్పాను కదా, మనుషులంటే క్రేవింగ్ ఉంది. ఆ నేచర్ నాకు చాలా హెల్ప్ అయింది. మనం కాల్ మీద కాల్ వేసుకుని యాక్టర్లా కూర్చుని ఉంటే ఆ జర్నీ వేరే ఉంటుంది. వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడితే ఇక్కడ చాలా అభిమానం ఉన్న మనుషులు ఉంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుంది. అంత ఈజీగా ఒక మేకప్ వేసి ఆయన కూడా ఇండస్ట్రీలో ఉండడు. ఆయన సెల్ఫ్, ఆయనకి కొన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అమ్మాయిలను ఎట్లా గౌరవించాలో వాళ్ళకి కూడా తెలుసు. మనుషులను బట్టి మాట్లాడతారు ఇక్కడ, ఊరికే వచ్చి ఎవరు మీద పడిపోరు. అది నేను అబ్జర్వేషన్ చేశాను. నా దగ్గర ఏంటి గమ్మున నాకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే అంత ధైర్యం ఎవరు చేయరు. మన నడకలో కానీ చూపులో కానీ ఒక వైబ్ వెళ్తూ ఉంటుంది అవతలోడికి. దానివల్ల అందరూ కంట్రోల్లోనే ఉంటారు నా చుట్టూ ఉన్న వాళ్ళు. అది నాకు హెల్ప్ అయింది. ఎక్కడా నాకు అన్కంఫర్ట్ అనిపించలేదు. నాకు ఆ నేచర్ వల్ల చాలా హెల్ప్ అయింది. ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను ఎటువంటి నెగిటివిటీ, ఎవరు నాతో తప్పుగా మాట్లాడడం కానీ తప్పుగా బిహేవ్ చేయడం కానీ నేను చూడలేదు. రైట్ నిజంగా బ్యూటిఫుల్ జర్నీ. చాలామంది కష్టపడ్డాము, సక్సెస్ వచ్చింది, ఇంత సింపుల్గా చెప్పేస్తారు. కానీ నిజంగా మీ జర్నీలో, మీ లైఫ్లో ఎంత పెయిన్ ఉంది, దాని నుంచి మీరు ఎలా వచ్చారు, ఇప్పుడు మూవీస్ అవకాశాలు ఎలా వచ్చాయి, సో వాటన్నిటి గురించి కూడా షేర్ చేస్తున్నప్పుడు నిజంగా మంచి సక్సెస్ స్టోరీ మీది. సో ఇలాంటి బెస్ట్ మూవీస్ మీ లైఫ్లో మరికొన్ని రావాలని చెప్పేసి మీరు అనుకున్నది ఏదైతే మూవీస్లోనా దేంట్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అదంతా మీరు సాధించాలని హెచ్ఎం టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.